జై శ్రీరామ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోని అనగా 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి వస్తుంది. ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి గురించి, శ్రీరామనవమి పూజా విధానం గురించి, అలాగే శ్రీరామనవమి రోజు ఏమేమి నైవేద్యం పెట్టాలో ఆ విషయాల గురించి ఈరోజు మనం కూలంకషగా తెలుసుకుందాం. శ్రీరాముడు శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారము పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళ త్రేతాయుగం చివరిలో శ్రీరామచంద్రమూర్తి దశరథునికి కుమారునిగా కౌసల్య గర్భమున రఘువంశంలో జన్మించారు. ఈ విషయం వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో మనకు తెలియజేశారు. అందువల్ల ఈ పుణ్యదినమును మనము అనాదిగా శ్రీరామనవమి అనే పేరుతో ఒక పండుగగా జరుపుకుంటున్నాము. ఈ చైత్రశుద్ధ నవమి చాలా పవిత్రమైనది. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణము, శ్రీరామచంద్రుడు రావణ్ణి వధించి సీతా సమేతుడై దిగ్విజయముగా అయోధ్యకు వచ్చినది కూడా ఈ శ్రీరామనవమి నాడే. మరునాడు అనగా దశమి నాడు శ్రీరామచంద్రమూర్తికి సార్వభౌమునిగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. కనుకనే ఈ శ్రీరామనవమికి ఇంత విశిష్టత ఉన్నది. శ్రీరామ అనే నామాన్ని జపిస్తే చాలు సర్వ పాపాలు తొలగిపోతాయి అంటారు. ఇక భక్త రామదాసు అయితే సరే శ్రీరామనామ గాన మాధుర్యాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీ నామమే రుచిరా, ఎంతో రుచిరా, మరి ఎంతో రుచిరా అని కీర్తించారు. మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించవట. అందువల్లనే మానవులకు శ్రీరామనామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజిస్తారు. దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ స్వాతంత్రానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించారు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానికి ప్రార్థన చేయడంతో ఈ ఉత్సవం ప్రారంభం అవుతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతులు వేషాలు ధరించినటువంటి 4 వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొంతమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు, నినాదాలతో యాత్ర సాగిపోతుంది. శ్రీరామనవమి వేసవికాల ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువుగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకకి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశారు. దీనివల్లనే రాముని రఘురాముడని, రఘునాథుడని, రఘుపతి అని, రాఘవేంద్రుడు అని మొదలైన పేర్లతో పిలువబడుతుంటారు. అయితే ఈ శ్రీరామనవమి రోజు ప్రతి పండుగలానే ప్రాతకాలమునే లేచి స్నానమాచరించి తమ శక్తి కొలది ప్రతివారు కూడా సీతారామ భరత శత్రుఘ్నుల విగ్రహాలను గాని, శ్రీరామ పట్టాభిషేక పటమును గాని పెట్టి పూజ చేయాలి. పూజా మందిరంలో కానీ పీఠం పైన కానీ కడిగి పసుపు రాసి పీట వేసి దానిపై కుంకుమను అలంకరించాలి. పీట మధ్యన చందనంతో అష్టదళ పద్మమును వ్రాయాలి. దానిపై నూతన వస్త్రమును పరచాలి. నూతన వస్త్రముపై బియ్యమును 1/2 అంగుళం మందంగా నలుచదరంగా ఏర్పాటు చేయాలి.
పీట మధ్యలో కలశం ఉండేలా చేయాలి. కలశమును గంధము, పుష్పాలు, అక్షింతలతో పూజించి దాని చుట్టూ అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, అధిదేవత ప్రత్యధిదేవత సహితముగా ఆవాహన చేసి మండపారాధన చేయవలెను. పూజా మండపమునకు 4 పక్కల అరటి పిలకలు, లేత చెరుకు గడలు కట్టి పూలతోనూ మామిడాకులతోనూ అలంకరించాలి. పూజ జరిగే పందిరికి కొబ్బరి ఆకులు, అరటి బోదలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించాలి. తరువాత పురుష సూక్త సహితముగా శ్రీరామచంద్రమూర్తిని సపరివార సమేతముగా ఆవాహన చేసి పూజ చేయాలి. శ్రీరామ అష్టోత్తరము, సీతా అష్టోత్తరము, ఆంజనేయ అష్టోత్తరము చదువుతూ తులసితో రామచంద్రుణ్ణి, మారేడు దళములతో సీతాదేవిని, తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించి శ్రీ సూక్త, పురుష సూక్తములు, విష్ణు సహస్రనామము పఠించవలెను. రామ సహస్రనామ పూజను కూడా జరిపించవలెను. అటు తరువాత చక్కెర పొంగలి, మామిడి పండ్లు, చెరుకు ముక్కలు, పానకము, వడపప్పుతో నైవేద్యమిచ్చి కర్పూర హారతి ఇయ్యవలెను. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తిరిగి పునఃపూజ సమర్పించాలి. ఈ విధముగా 3 రోజులు లేదా 5 రోజులు లేదా 7 రోజులు లేదా 9 రోజులు చెయ్యాలి. ప్రతి ఊరిలో, ప్రతి పేటలో, ప్రతి వీధిలో, వాడవాడలా శ్రీరామనవమి పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం కడు వైభవంగా జరిపిస్తారు. కళ్యాణమైన తరువాత భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదంగా పంచిపెడతారు. ఆనాటి నుండి 9 రోజులు రాత్రిపూట సాంస్కృతిక వినోద కార్యక్రమాలు, బుర్రకథలు, పౌరాణిక నాటకాలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. ఈ శ్రీరామనవమి రోజు దేవాలయములలో సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అటు తరువాత విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి మహారాష్ట్రలో లేదా వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్లో 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను బాగా చేస్తారు. ఈ సీతారాముల కళ్యాణం చూసినచో వివాహం కాని వారికి వివాహం అవుతుందని మన యొక్క నమ్మకం. భద్రాచలంలో రామదాసుచే కట్టబడినటువంటి రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం చాలా వైభవంగా చేస్తారు. శ్రీరామనవమి నాడు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరాముణ్ణి పూజించి ఆ శ్రీరాముని అనుగ్రహ కృపా కటాక్షాలకి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్.